అంటే గౌతమ్ దిన్నూరి ఇది ఫస్ట్ చెప్పింది రామ్ చరణ్ అన్నారు కదా, ఆ స్టోరీనా లేకపోతే ఇది వేరే స్టోరీ సార్? ఇది వేరే స్టోరీ అండి. మొత్తం చరణ్ గారికి చెప్పింది ఈ కథ కాదు. ఈ కథ కాదు. సో ఇంకా ఒక 15 డేస్ అయితే మళ్ళీ మీరు ఇంకొక సినిమా రిలీజ్ చేయబోతున్నారు. ఈ బిజీ షెడ్యూల్లో అది ఆ ఈవెంట్ అయినా చేయబోతున్నారా వార్ 2 సంబంధించి? అది కూడా చాలా తక్కువ టైం ఉంది కదా. మండే తర్వాత వార్ గురించి మాట్లాడుకుందాం అండి. ఈ 4 రోజులు అయితే నేను కింగ్డమ్ అయితే ఉండదు. మండే తర్వాత వార్కి ఏం చేయాలి ఎన్ని తర్వాత మండే తర్వాత మాట్లాడుకుందాం వార్ గురించి. విజయ్ని తీసుకోవడానికి కారణం ఏంటి సార్? అంటే గౌతమ్ దిన్నూరి ఈ స్టోరీ విజయ్ కోసం చేశారా లేకపోతే ఇంకేరేదనండి? లేదు, గౌతమ్ నాకు వచ్చి చేద్దాం అనుకున్నప్పుడే నేను విజయ్ గారికి ఒక కథ అనుకున్నానండి. ఆ కథ విజయ్ గారితో సినిమా చేద్దామని అది చెప్పాడు డైరెక్ట్గా. వేరే ఆప్షన్స్ ఎప్పుడు మేము పెట్టుకోలేదు. అందుని విజయ్ గారు అనుకున్నాం, అది విజయ్ గారితో అలానే ప్లాన్ చేసాం అంతే. వంశీ విజయ్ గారు, మీ లాస్ట్ సినిమా ఫ్యామిలీ స్టార్, అది ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తీశారు. ఇది ఏ ఆడియన్స్ పర్టికులర్గా ఎవరి కోసం అనుకుంటున్నారు అసలు? టికెట్ బుక్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కింగ్డమ్, వాళ్ళందరి కోసం కింగ్డమ్. యుద్ధం ఎవరి కోసం, ఎందుకు చేస్తున్నారు? ఏ యుద్ధమైనా ఫ్యామిలీ కోసమో ప్రేమ కోసమో లవ్వే ఉంటుంది రూట్ కాజ్. మన ల్యాండ్ కోసమో మనం పుట్టిన మట్టి కోసమో ఫ్యామిలీ కోసమో లవ్ కోసమో ఇదే ఉంటుంది. హిస్టరీలో ఏ యుద్ధం తీసుకున్నా దీని గురించే ఉంటుంది. ఇది కూడా అలాంటిదే.